ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయుచు దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి ఈ మహా గొప్ప కృప కొరకై దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉండగా ఈరోజు మనము దావీదు మహారాజు గారు రచించిన 6వ సంకీర్తనని ధ్యానించబోతూ ఉన్నాం. ప్రభువు ప్రేమ కొరకు, ప్రభు యొక్క ఆత్మ కొరకు ఈ ధ్యానంలో దేవుడు సహాయం చేయులాగున ప్రార్థించుదము. పరిశుద్ధ దేవ మహోన్నతుడ, నీ పాదములకు వందనములు. ప్రభువా, నీకు స్తోత్రములు. 6వ సంకీర్తన దావీదు మహారాజు గారు రాసినటువంటి ఆ కీర్తనలో ఉన్నటువంటి మాధుర్యత మాతో మాట్లాడనయుంటూ ఉండగా మా ఆత్మలను మీరు పురుకొల్పండి, మీరే మాట్లాడండి, మా మనసులను హెచ్చరించండి. ఈ కీర్తన మా విశ్వాస జీవితములో, క్రైస్తవ పరుగు పందెములో ఉపయోగకరంగా ఉండుటకు, మీ అందు మేము నడిపించబోటకు, మా విశ్వాసములను బలపరుచుకున్నటకు నీ ఆత్మ ద్వారా అభిషేకించి నడిపించమని యేసునామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధ వార్లారా, వేద పాఠశాలలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దావీదు మహారాజు గారు 6వ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా ఇబ్బందికాల పరిస్థితుల్లో ఉన్నాడు. దావీదు ఇబ్బందులు చూచి మనం ప్రభావితులం కావాలని దావీదు ఈ కీర్తనలో కోరుకోవడం లేదు, కానీ నీతి న్యాయం పాటించడంలో విఫలమైన ఆయన పరిస్థితి దేవుని వద్ద క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. శత్రువులను ఎదుర్కొనుటలో సహాయం కోరుతూ ఉన్నాడు. శత్రువుల నుండి విడిపించాలని తన యొక్క ప్రధాన అంశముగా ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని కోపం తట్టుకోలేను అని దేవుని యొక్క కోపాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆందోళన చెందుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. పాపం తలంచి చింతించుచున్నాడు. రెండవది, దేవుని కృప కొరకు బాధపడుతూ ఉన్నాడు. పాపం ఏ విధంగా చేసినాడో ఆ పాపంను తలంచి చింతించుచున్నాడు. రెండవది, దేవుని కృప కొరకు ఆయన బాధపడుతూ ఉన్నట్లుగా ఈ కీర్తనలో మనం గమనిస్తాం. మరి ఎందుకు ఈ బాధ అనంటే, ఆయన బెర్షబాతో చేసినటువంటి తప్పిదము వలన దేవుడు నాతాను ప్రవక్త ద్వారా బయలుపరచబడినటువంటి దర్శనం, బయలుపరచబడినటువంటి ఆ ప్రవచనంను బట్టి ఆయన పశ్చాత్తాపంలోనికి లోనై ఆయన రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 6వ కీర్తన, 36వ కీర్తన, 51వ కీర్తన అలాగూ రాసినవే. ప్రేమైనటువంటి దేవుని వార్లారా, మొదటి నుంచి 7 వచనాలు మనం గమనిస్తే కీర్తనకారుని భయం మరియు ప్రార్థన మనకు కనబడుతుంది. మొదటి నుంచి 7 వచనాల్లో కీర్తనకారుని యొక్క భయము మరియు ప్రార్థన మనకు కనబడుతుంది. 4వ వచనంలో తిరిగి రమ్ము, వచ్చి నీ కోపముతో నన్ను శిక్షింపకుము అంటాడు. 1వ వచనము తర్వాత 1వ వచనం 2వ భాగంలో, మొదటి భాగం 2వ భాగంలో కృప కొరకు అడుగుతూ దేవుని యొక్క గుణమును గుర్తు చేస్తూ ఉన్నాడు. యాహ్వే ద లార్డ్, పరిశుద్ధుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను చచ్చే స్థితిలో ఉన్నాను, ఆయన చనిపోయాక నిన్నే విధంగా నేను స్తుతించాలా అని 5వ వచనం నుండి 7వ వచనం గల పరిశుద్ధ లేఖన భాగములలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ సంకీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా, నీ కోపము చేత నన్ను శిక్షింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. దేవుడు మానవుని ప్రవర్తన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అందును బట్టి మానవులో కొన్ని హెచ్చరికలు, నియమ నిబంధనలు ఉంటాయి. అయితే అవి మనకు తెలియాలి అంటే దేవుని యొక్క వాక్యం మనం చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించాల, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాల. ఆయన చేస్తూ ఉన్నటువంటి హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా కష్టాలు మనలోనికి వస్తాయి. అవి రావద్దు అని ముందే దేవుడు మనకు తన యొక్క పరిశుద్ధ మాటల చేత, వాక్యం చేత హెచ్చరిస్తాడు. అవి వింటే విధేయత చూపిన వారమవుతాం, ఆయన చిత్తం నెరవేరుతుంది. 2 పదాలు కీర్తనకారుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు: గద్దింపకుము, శిక్షింపకుము. నిబంధన ప్రేమ కొరకు కీర్తనకారుడు అడుగుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు గమనిస్తే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణ
తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. 7వ వచనం, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవే మాటలు ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం నుండి 24వ వచనం వరకు గల పరిశుద్ధ లేఖన భాగం ఇలాగూ రాయబడి ఉన్నది. యెహోవా తమ మార్గమును నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెహోవాకు తన మార్గం తెలుసు. మన మార్గంలో ఏ విధంగా నడిపించాలో, తన మార్గంలో ఏ విధంగా నడిపించాలో యెహోవాకు తెలుసు. ఆయన మన మార్గములను ఏర్పాటు చేసినటువంటి వాడు. ఆయనకు విధేయత చూపిస్తే తన కుమారులంగా కుమార్తెలంగా స్వీకరింపబడి ప్రేమ నిబంధనలోనికి మనం నడిపించబడతాం. హెచ్చరించి బుద్ధి చెప్పి ఆయన రాజ్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. 2-3 వచనాలు చదువుకుందాం. 6వ సంకీర్తన 2-3 వచనాల్లో, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపించుము. ఈ మాటల్లో ఆంతర్యం మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవునికి కనబడకుండా దాక్కున్నాడు. ఎప్పుడైతే దొరికినాడు అప్పుడు ఆకులతో కప్పుకున్నాడు. ఎప్పుడైతే దేవునికి దొరికిపోయాడో అప్పుడు ఆకులతో కప్పుకున్నాడు. ద ప్రాపర్ రియాక్షన్ టు సిన్ అండ్ కాన్సిక్వెంట్ ట్రబుల్ ఈజ్ ఆల్వేస్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్ అండ్ అప్పీల్ టు గాడ్స్ కవెనెంట్ లవ్ అండ్ మర్సీ. దేవుని ఎదుట మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, అది ఎంత పెద్ద తప్పో మనకు దేవుడు తన మాటల ద్వారా లేదా తన యొక్క ఆలోచనల ద్వారా బయలుపరచబడినప్పుడు మనకు అర్థమవుతుంది. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, ఇది నాకు చాలా కష్టంగా ఉంది, చాలా భయంగా ఉంది. కోపంగా, శత్రువుగా నన్ను నువ్వు చూడొద్దు. నువ్వు కోపంగా చూస్తే, నువ్వు శత్రువుగా చూస్తే నేను భరించలేను. నాకు చాలా భయంగా ఉంది. నీ పేరే, దేవునితో మాట్లాడుతున్నాను, నీ పేరు కృపచూపువాడు, రక్షించువాడు, నిబంధన నిలుపువాడుగా ఉన్నది అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడు. కృషించిపోతున్నా, నా ఎముకలు అదురుచున్నాయి, నా ప్రాణం చాలా భయంకరంగా ఉంది. ఆయనకున్న కొంత కాన్ఫిడెన్స్ కూడా దావీదుకు పోయింది. చాలా బలహీనపరచబడ్డాడు. భౌతికంగా బలహీనపరచబడ్డాడు, మానసికంగా బలహీనపరచబడ్డాడు. తన తప్పిదం వలన దేవునికి ఎంత దూరం అయ్యాడో అంత బాధను, అంత శ్రమను అనుభవిస్తూ దేవుని ఎదుట మొర పెడుతూ ఉన్నాడు. కృప ద్వారా నన్ను స్వస్థత పరచుదేవా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం అని అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రశ్న అడగడంలో చాలా సమయం తీసుకున్నందుకు అడుగుతున్నాడు అని కాదు, కానీ నాకు ఇంకా నీ మీద భరోసా ఉంది దేవా, నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ రక్షించలేరు, నువ్వు తప్ప నన్ను ఎవ్వరు కాపాడలేరు, మనుషులు నన్ను ఏమీ చేయలేరు, మనుషులను నాకు బలం ఇవ్వలేరు, మనుషులు నాకు జీవితాన్ని ఇవ్వలేరు, మనుషులు నా జీవితాన్ని నిలబెట్టలేరు. ఇప్పుడు పోయినటువంటి నీ అందు నా యొక్క సంబంధం కోల్పోయినటువంటి పరిస్థితికి కారణం నేనే. కాబట్టి నాకు భయంగా ఉంది, నా వెముకలు అదురుచున్నాయి, నా ప్రాణం బహుగా అదురుచున్నది. ఇంకెన్ని రోజులు నువ్వు నన్ను కరుణించక ఉంటావు అని బ్రతిమలాడుతూ ఈ ప్రశ్నకు జవాబు అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే, ఇంకా నీ మీద నాకు భరోసా ఉంది, ఇంకా నువ్వు నన్ను కాపాడుతావు అనేటటువంటి నిబంధన
నెరవేరుస్తావని నాకు జ్ఞాపకం వస్తుంది అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 4వ వచనం మనం గమనిద్దాం. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. కీర్తనకారుడు కావలసినది విడుదల చేయబడతాదని కీర్తనకారుడు దేవుని యందు భరోసా కలిగి ఉన్నాడు. కీర్తనకారునికి కావాల్సింది విడుదల, ఆయనకు భరోసానే దేవుడని జ్ఞాపకం చేస్తూ యెహోవా తిరిగి రమ్ము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన ప్రార్థనలో పునాది దయ. కీర్తనకారుడు ఈ యొక్క 6వ సంకీర్తనలో తన పునాది ఏంటంటే దేవుని యొక్క దయ. దేవుని యొక్క దయ ఉంటే దేవుని యొక్క దయ ఉంటే నేను రక్షింపబడతాను. దయచేసి తిరుగు. తన సొంత పాపము బట్టి ఆయన దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుము అని దయను దావీదు వెతుకుతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆయన తన ప్రేమ వెలకట్టలేనిదని దావీదు గ్రహించగలిగినాడు. అందుకే మీరు తిరిగి నా యుద్ధకు రండి, విడుదల నీయండి అని దావీదు ప్రాధేయపడుతూ ఉన్నాడు. కీర్తనకారునికి తెలుసు, పరిశుద్ధత న్యాయం కలిగిన దేవుడు వ్యక్తిలో సరిగా ఉందా లేదా అని ఖచ్చితంగా పరీక్షించేటటువంటి వాడని. ఎంత పెద్ద కష్టమైనా దేవుని యందు బ్రతిమిలాడితే, ఆయన యందు ఎదురు చూస్తే, ఆయన మంచివాడు, దయచూపువాడు, విశ్వాసము బలపరిచేటటువంటి వాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన తిరిగి వస్తాడనేటటువంటి విషయాన్ని గ్రహించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడుదల చేయు, నన్ను రక్షించు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం నుండి 33వ వచనం గల పరిశుద్ధ లేఖన భాగం గమనిస్తే, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశగలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపువాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారం కలుగజేయునేమోయని అతడు బూడిదతో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులను విచారంనైనను బాధయను కలుగజేయడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు హృదయపూర్వకంగా మనిషిని కష్టపెట్టడని విలాప వాక్యములలో మనం చూస్తాం. 6వ సంకీర్తన 5వ వచనం మనం గమనిస్తే, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఎందుకు కీర్తనకారుడు ఈ మాటలు ఉపయోగిస్తున్నాడు? ఎందుకంటే భౌతికంగా అనారోగ్యంగా చాలా బలహీనుడుగా ఉన్నాడు. 2, 3, 6 వచనాల్లో తన శత్రువులు తనకంటే బలవంతులని మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన ఊహల్లో దేవుని యొక్క ప్రాధేయత, దేవుని యందు ప్రాధేయపడడం మనం అక్కడ చూస్తాం. వారి చేతుల్లో నేను చనిపోబోతూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు, నేను చనిపోబోతున్నాను, నేను ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నానని ఈ మాటలు రాస్తూ ఉండవచ్చు. ఈ 2 ఆలోచనలు ప్రాముఖ్యమైనవి. భయం, తన మరణం. తన యొక్క జీవితంలో భయం ఏంటంటే తన మరణం. తన పాత రూపం వలన దేవుడు ఇలాగూ న్యాయం తీరుస్తున్నాడనే ఆలోచన. తన యొక్క పాపం వలన న్యాయం జరుగుతుంది, నన్ను ఆ న్యాయమే చంపేస్తాడేమో, లేదా శత్రువులు వచ్చి నన్ను చంపేస్తారేమో, లేదా ఈ రాజ్యం నుంచి నేను వెళ్ళిపోతానేమో అనేటటువంటి భయం. దేవుడు తన కృప ద్వారా ఎందుకు విడుదల చేయాలి, అసలు ముందు పరిస్థితులు దేవుడు ఎలా నడిపించబోతున్నాడు, ఇంకా చావులోనికేనా అనేటటువంటి ప్రశ్నలు, అనేక ప్రశ్నలు ఆయనలో ఉన్నాయి. ఎట్లా నడిపించబోతున్నాడు, ఇక నా జీవితం అయిపోయిందా, నేను చావులోనికే వెళ్ళాలా, అలాగైతే చనిపోయినాక ఎలా దేవుణ్ణి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది దేవునికి వినబడుతుందా, ఇంకా ఆత్మీయంగా
అప్పటికి బలపడాల్సిన అవసరం ఉంది. మరణమైనటువంటి జీవితం ఇంకా అవకాశం ఉందా? అవకాశం లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 16వ సంకీర్తన 9-11 వచనాలను మనం గమనిస్తే, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనలు 17-15 వచనంలో, నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబు, పరిశుద్ధుడైనటువంటి యోబును మనం గమనిస్తే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 20-22 వచనములు మనం గమనిస్తే, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారం గల దేశమునకు, కటిక చీకటి అయిన గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పట్టించు మరణాంధకారమైన దేశమునకు, వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము అని జ్ఞాపకం చేస్తాడు. కీర్తనలు 30వ సంకీర్తన 9వ వచనంలో, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. కీర్తనలు 88, 11, 12 వచనంలో, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కూపములో నీ విశ్వాసనీయత ఎవరైనా చెప్పుకొందురా. యెషయా గ్రంథం 38, 18-19 వచనములు, పాతాళమున నీకు స్తుతి కలుగదు, నీ మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటల్ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఈ వివరణలో మొదటిది, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధులు మరణం గురించి చాలా అవగాహన కలిగి ఉన్నారు. అందును బట్టి మనము నేర్చుకోవాలి. రెండవది, యోబు కష్టాల్లో కనీసం మరణం తర్వాత అయినా విశ్రాంతి లభిస్తుంది అని యోబు అనుకుంటున్నాడు. మూడవది, మన్ను మృత శరీరము నిన్ను స్తుతించదు, కావున నీ కనికరం ఉంటే నేను స్తుతించుట ద్వారా వేరే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. నీ కనికరం ఉంటే నేను బ్రతుకుతాను, నేను బ్రతకడం వలన నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను స్తుతిస్తే వేరే వాళ్ళు నీ దగ్గరికి వస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ మార్గంలో ఉన్న మన ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు. అయితే ఈ మార్గంలో బాధ్యత కొరకు, అనుభవం కొరకు ప్రార్థించేటటువంటి వారంగా మనం ఉండాలి. దేవా, నాకు వివేక జ్ఞానం, ఆత్మీయతో తగిన తెలివిని ఇచ్చే వరకు నన్ను బ్రతికించువాడవు నీవే. నీవు ఇచ్చిన ఈ జీవితానికి, ఈ యొక్క పరుగు పందెములో మీ యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఇదిగో నన్ను క్షమించు. నాకు మరొక జీవితాన్ని, మరొక అవకాశాన్ని నువ్వు ఇస్తే నేను ఖచ్చితంగా నమ్మకమైనటువంటి విధేయత చూపించి బ్రతికేటటువంటి వాడనుగా ఉంటాను అని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6-7 వచనం మనం గమనిస్తే, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నుల చేత నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చితికి ఉన్నవి. తన పరిస్థితి, తన బాధ, తన యొక్క దుఃఖము ఇంకా కొనసాగిస్తూ ఈ ప్రార్థన చేస్తూ తన ఆవేదనను, తన యొక్క ప్రార్థన జీవితాన్ని రెండింటిని కలిపి దేవుని యొక్క పరలోక పరిశుద్ధతకు, దేవుని యొక్క పాదాలకు అప్పగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. 9-10 వచనాలు మనం గమనిస్తే, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా ఆదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. అష్యూరెన్స్ దొరికింది, ధైర్యం దొరికింది. ఆయన ప్రార్థించడం వలన దేవుని నుండి ఒక భరోసా లభించినట్లుగా అయింది. అప్పుడు సడన్గా తన ప్రార్థన, తన భాష మార్చేశాడు.
1-7 వచనాల్లో భయం చూస్తే 8-9 వచనాల్లో భరోసా మనకు దొరుకుతూ ఉంది. తన యొక్క జీవితంలో ధైర్యం 9-10 వచనాల్లో ధైర్యం దొరికింది. తన ఏడుపు ప్రార్థన దేవుడు విన్నాడు. తన మనస్సులో దేవుడు జవాబు చెప్పాడు. అందుకే దేవుడు వినేటటువంటి దేవునిగా చిత్రీకరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కీర్తనకారుడు ఖచ్చితంగా నా దేవుడు నన్ను రక్షిస్తాడనేటటువంటి విశ్వాసంతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా శత్రువులను ఎవరు చూసుకుంటారంటే నేను కాదు వాళ్ళని చూడాల్సింది, దేవుడే వాళ్ళని చూసుకుంటాడు అని 8-9 వచనాల్లో మనం చూస్తాం. ఈ 2 భాగాల్లో కీర్తనకారుడు 8వ వచనం 2 భాగాలుగా విభజిస్తే 2 భాగాల్లో కీర్తనకారుడు శత్రువుల పనులకు దూరంగా ఉన్నాడు. మనము జీవితాన్ని మార్చుకోకుండా దేవుడు ప్రార్థన వినాలి లేదా వింటాడు అనుకోకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 10వ వచనంలో శత్రువులు ఏమి చేయలేరు అని, దేవుడే వారిని చూసుకుంటాడు, దేవుడే నన్ను రక్షిస్తాడని, వారు సిగ్గుపడు విధంగా దేవుడే చేస్తాడు, వారు పతనమవుతారు, వారు మారతారో మారరో కానీ ఒకవేళ మారితే దేవుడు వారిని కూడా రక్షిస్తాడు, మారకపోతే మళ్ళీ వారిని దేవుడే చూసుకొని వారిని నడిపిస్తారు. దేవునికి అయిష్టతలోనికి నేను ఇంకెప్పుడు వెళ్ళనని నేను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు వారి యొక్క జీవితంలో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ తన ఆత్మీయతను బలపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. మన బాధ, దుఃఖము, హృదయాలు మన విఫలం, కన్నీటి ప్రార్థన అప్పగించాలి, ఆయన యందు తలలు వంచాలి అని మన దుఃఖం దేవుడు ఖచ్చితంగా వింటాడని ఈ కీర్తనకారుడు ఈ 6వ సంకీర్తనలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దాదాపుగా 7 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 పశ్చాత్తాపం, 6వ సంకీర్తనలో 1 పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన. 2వది తన జీవిత విధానంలో మార్పు, దావీదు జీవిత విధానంలో మార్పు. 3వది బాధ్యత, వివేక జ్ఞానం కావాలని అడుగుతూ ఉన్నాడు. తన ప్రార్థనలో బాధ్యత, వివేక జ్ఞానం కావాలని అడుగుతూ ఉన్నాడు. 4వది దేవుని యందు క్రమశిక్షణ కలిగి ఉంటానని తీర్మానం చేస్తూ ఉన్నాడు. 5వది నిత్య జీవం మన ధ్యేయం అని, ఆయననే ఆ నిత్య జీవము దేవుడే ఇవ్వాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వది గౌరవపదంగా పిలిస్తే దేవుడు ఖచ్చితంగా తన యొక్క ధైర్యాన్ని, భరోసానిస్తాడు అని విశ్వాసాన్ని వెల్లడి చేయడం మనం చూస్తాం. 7వది ప్రార్థన విని ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితిలో అయినా దేవుడు విడుదల చేస్తాడని దావీదు రాజు మనకు ఈ యొక్క 6వ సంకీర్తనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదాం. పరిశుద్ధ దేవ, 6వ సంకీర్తనలో మాతో ప్రార్థన, ధైర్యముతో చేసినటువంటి ప్రార్థన, భయంతో చేసినటువంటి ప్రార్థన, ఈ 2 లక్షణాలను మా ముందుంచి మా పాపంకు కలిగినటువంటి కారణములను మా ఎదుట ఉంచి పశ్చాత్తాపడితే మీ రక్షణ దొరుకుతుందని, నీ యొక్క అవకాశం దొరుకుతుందని దావీదు రాజు గారు రాసినటువంటి 6వ సంకీర్తన ద్వారా మాకు నేర్పించినటువంటి పాఠం కొరకై వందనములు. మమ్మల్ని దీవించుమని, ఆశీర్వదించుమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, దేవా మరొక పర్యాయం కలుసుకునే భాగ్యం ఇవ్వమని యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.